హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఇంగ్లీష్ ఛానల్ టెల్ ఇంగ్లీష్. ఈరోజు వీడియోలో మనం రోజు తరచుగా మాట్లాడే కొన్ని సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో వీడియోలో చూద్దామండి. ఇవన్నీ కూడా మనకు దాదాపు తెలిసినవే, కానీ మాట్లాడడానికి మనం భయపడుతూ ఉంటాం. కానీ మాట్లాడితేనే కదండి ఇంగ్లీష్ వచ్చేది. ఇప్పుడు ఈరోజు మనం మాట్లాడే ఈ కొన్ని సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో చూద్దాం. నచ్చితే లైక్ చేయండి, అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతూ. ఇప్పుడు మనం ఎవరు కనపడ్డా కూడా ముందుగా ఎలా ఉన్నారు అని తెలుగులో అడుగుతుంటాం. అది కంపల్సరీగా అడిగే క్వశ్చన్ కదా. దాన్ని ఇంగ్లీష్లో హౌ ఆర్ యూ, లేదా ఇంకాస్త కొత్తగా చెప్పాలంటే హౌ ఆర్ యూ డూయింగ్, హౌ ఆర్ యూ లేదా హౌ ఆర్ యూ డూయింగ్ అని కూడా మనం అడగచ్చు. అలాగే మనల్ని ఎవరు విష్ చేసినా కూడా నేను బాగున్నానని చెప్తాను కదా, దాన్ని ఐఎమ్ ఫైన్. ఇంకాస్త చెప్పాలంటే ఐఎమ్ గుడ్ అని కూడా చెప్పచ్చు. అలాగే నువ్వు ఎక్కడి నుంచి, మీరు పలానా ఎక్కడి నుంచి, ఏ ప్లేస్ నుంచి అని అడుగుతాం కదా, దాన్ని వేర్ ఆర్ యూ ఫ్రమ్, వేర్ ఆర్ యూ ఫ్రమ్ అని అడగాలి. అలాగే ఎవరైనా మనం కలిసినప్పుడు మళ్ళీ రేపు కలుద్దామని చెప్తాం కదా, ఫ్రెండ్స్కి కానివ్వండి ఇంకెవరికైనా, అలాంటప్పుడు సీ యూ టుమారో, సీ యూ టుమారో అని చెప్పాలి. అలాగే నేను నిన్ను ఒక హెల్ప్ అడగొచ్చా, ఏదైనా మిమ్మల్ని అడగచ్చా లేదా హెల్ప్ అడగొచ్చా అని అడుగుతాం కదా ఫ్రెండ్స్ని, అలాంటప్పుడు కెన్ ఐ ఆస్క్ ఏ ఫేవర్ అని అడగాలి. అలాగే ఏమి అనుకోవద్దు అని మనం తరచుగా యూస్ చేస్తూ ఉంటాం కదా, దానికి నెవర్ మైండ్ లేదా ప్లీజ్ డోంట్ మైండ్, నెవర్ మైండ్ లేదా ప్లీజ్ డోంట్ మైండ్. ప్లీజ్ అంటే మనం ఇంకా పొలైట్గా అడిగినట్టు ఉంటుంది. అలాగే పర్వాలేదు, ఏం పర్వాలేదండి అని చెప్తాం కదా, దానికి డజంట్ మ్యాటర్, డజంట్ మ్యాటర్ అని చెప్పాలి. అలాగే ఏమి కాదు, ఏమీ జరగదు, మీరు టెన్షన్ పడద్దు అని చెప్తాం కదా, నథింగ్ విల్ హ్యాపెన్, నథింగ్ విల్ హ్యాపెన్ అని చెప్పాలి. అలాగే ఇది చాలు, ఇక చాలు, ఇక నాకు ఎక్కువైంది అని చెప్తాం కదా, అలాంటప్పుడు ఇట్స్ ఎనఫ్, ఇట్స్ ఎనఫ్ అని చెప్పాలి. అలాగే నీ ఇష్టం, నీకు ఎలా నచ్చితే అలా చేయండి అని, ఇది కూడా మనం రెగ్యులర్గా యూస్ చేస్తుంటాం కదా, దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే యాజ్ యూ లైక్ అని చెప్పాలి. అలాగే మిమ్మల్ని కలిసినందుకు సంతోషంగా ఉంది, మనకి ఎవరైనా కొత్త వాళ్ళని కలిసినప్పుడు ఇలా చెప్పడానికి నైస్ టు మీట్ యూ, నైస్ టు మీట్ యూ అని చెప్పాలి. అలాగే కలుస్తూ ఉండు, అప్పుడప్పుడు మళ్ళీ కలవండి అని చెప్తాం కదా, కీప్ ఇన్ టచ్, కీప్ ఇన్ టచ్ అని చెప్పాలి. అలాగే నేను మీ ఫోన్ నెంబర్ తీసుకోవచ్చా అని అడగడానికి మే ఐ నో యువర్ ఫోన్ నెంబర్, మే ఐ నో యువర్ ఫోన్ నెంబర్ అని అడగాలి. అలాగే నేను మీతో ఏకీభవిస్తున్నాను అంటే మీరు చెప్పేది నేను కూడా ఒప్పుకుంటున్నాను అని చెప్పడానికి ఐ అగ్రీ విత్ యూ, ఐ అగ్రీ విత్ యూ అని చెప్పాలి. అలాగే కొంచెం మళ్ళీ చెప్పవా, నాకు సరిగా వినపడలేదు, లేకపోతే ఇంకోసారి చెప్తావా అని చెప్పడానికి కెన్ యూ రిపీట్ మీ, కెన్ యూ రిపీట్ మీ అని అడగాలి. అలాగే నేను అందుబాటులో లేను అంటే పలానా ప్లేస్ దగ్గర నేను లేను అని చెప్పడానికి ఐఎమ్ నాట్ అవైలబుల్, ఐఎమ్ నాట్ అవైలబుల్. అలాగే నేను రేపు నీకు ఫోన్ చేస్తాను అని ఎవరికైనా చెప్పడానికి ఐ విల్ కాల్ యూ టుమారో, ఐ విల్ కాల్ యూ టుమారో అని చెప్పాలి. అలాగే జాగ్రత్తగా చెప్తూ ఉంటాం కదా, మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి, అలాంటప్పుడు టేక్ కేర్, టేక్ కేర్. అలాగే త్వరలోనే మళ్ళీ కలుద్దాం అని చెప్తాం కదా ఫ్రెండ్స్ కానివ్వండి ఇంకెవరికైనా, అలాంటప్పుడు సీ యూ సూన్, సీ యూ సూన్. అలాగే అది చాలా ఎక్కువ, దేనిదైనా మనకి ఎక్కువ అనిపించింది అనుకోండి రేటు కానీ ఇంకేమన్నా, అలాంటప్పుడు దట్ ఈస్ టూ మచ్, దట్ ఈస్ టూ మచ్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మన డైలీ లైఫ్లో ఏదో ఒక సందర్భంలో మనం మాట్లాడేటివి, కాకపోతే ఏంటంటే చాలామందికి తెలిసినా కూడా మాట్లాడరు. ఇవన్నీ కూడా మీరు కూడా నోట్ చేసుకొని సందర్భాన్ని బట్టి యూస్ చేయండి. అలా మాట్లాడుతుంటేనే మనం ఇంగ్లీష్ అనేది నేర్చుకోవచ్చు ఈజీగా. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.